ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్ సహాయం చేసేందుకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు వైసీపీ నేత అనంతబాబు వద్ద కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. సుబ్రహ్మణ్యం హత్యకు గురవడంతో పాటు డెడ్ బాడీని అతడి ఇంటికి తీసుకువచ్చి వదిలేశారు. అనంతబాబే ఈ హత్య చేయించి డోర్ డెలివరీ చేయించారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలో ఉండటంతో నిందితులకు శిక్ష పడకుండా కాపాడారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణించింది. ఇదే కేసులో బాధితుల తరపున గతంలో ఫైట్ చేసిన ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ వైశాలి. 2022 జూన్ 19న వీధి సుబ్రహ్మణ్యం అని గతంలో ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అనంతబాబు దగ్గర డ్రైవర్ కింద పనిచేసి మానేశాడు. ఆయన 18వ తేదీ రాత్రి కాకినాడలో అతని తల్లిదండ్రులు ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ కింద పనిచేస్తుంటే సుబ్రహ్మణ్యం అక్కడ ఉండగా అక్కడికి వచ్చి కారు ఎక్కించి తీసుకెళ్లాడు. ఆ మన్నవాడు తెల్లవారుజామున ఒంటి నిండా గాయాలతో చనిపోయిన మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లిదండ్రులు అడ్డుకోవడం జరిగింది. రాత్రి బతుకున్న మనిషిని తీసుకెళ్లారు. ఇప్పుడు ఎందుకు చనిపోయి వచ్చాడంటే కూడా సమాధానం చెప్పకుండా కారు కూడా అక్కడ వదిలేసి వేరే కారులో వెళ్ళిపోవడం జరిగింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వైసీపీకి చెందిన అనంతబాబుపై అప్పటికే పలు కేసులు ఉన్నాయి. గతంలో ఆయన తండ్రిని కూడా మావోయిస్టులు హతమార్చడం జరిగింది. అదేవిధంగా ఆయన కాపు సమాజ వర్గానికి చెందినప్పటికీ ఎస్టీ సర్టిఫికెట్ మీద పలు పదవులు కూడా అనుభవించాడు. ఆ తర్వాత హైకోర్టు అది కొట్టివేయడంతో ఆయనను కాపు సమాజ వర్గాన్ని గుర్తించారు. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం తన దగ్గర పనిచేసి తన గురించి పూర్తి వివరాలు తెలియడంతో అతనిని కావాలని హతమార్చాడని చెప్పి కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రజా సంఘాలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసే 3 రోజుల పాటు కాకినాడ పూర్తిగా అట్టుడిగిపోయింది. ఈ నేపథ్యంలో అనంతబాబును అరెస్ట్ చేయాలని చెప్పారు. కానీ అనంతబాబు 4 రోజులు బయట తిరిగాడు. తన మీడియా సమావేశం పెడతానని కూడా సంఘటన జరిగిన తర్వాత మీడియాకి సమాచారం ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఎస్పీగా ఉన్న రవీంద్రబాబు అనంతబాబుకి మద్దతు ఇచ్చారు. ఆయనే కావాలని కేసు నీరుగార్చిన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అనంతబాబు ఏదైతే హత్య జరిగిన రోజు పార్టీ ఇచ్చాడో ఆ పార్టీకి పోలీస్ ఆఫీసులు కూడా విన్నట్టు గుర్తించడం జరిగింది. ఎట్టకేలకు ప్రజా సంఘాల ఆందోళన తర్వాత పోలీసులు ప్రకటించారు. అదేవిధంగా అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని తానే కొట్టి హత్య చేసినట్లుగా అంగీకరించినట్టు కూడా పోలీసులు చెప్పారు. అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు రాజమండ్రిలో కేసు పెట్టారు. దాంతో ఆయన జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలతో పాటు ఏదైతే ఇప్పుడు పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఉన్నారో ఆయన పెద్ద పోరాటమే చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అప్పట్లో టీఎన్టీసీలో పనిచేసిన రాజు అదేవిధంగా కాకినాడ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆసుపత్రిలో చూడడానికి వెళ్తే పోలీసులు రాజును తోసేయడం జరిగింది. ఆయన గుండెల మీద తోసేయడంతో ఆయన 2 రోజులు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంఘటన కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎట్టకేలకు అనంతబాబు అరెస్ట్ చేయడం. అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా మాత్రమే ప్రకటించింది. కానీ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు చెప్పలేదు. తిరిగి ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నాడు. అయితే అతను బెయిల్ కోసం హైకోర్టులో పలుసార్లు దాఖలు చేయడం జరిగింది. పోలీసులు ఛార్జ్ షీట్ వేయలేదు అన్న నెపంతో మాత్రమే హైకోర్టు అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత అతని తల్లిదండ్రులు ఈ కేసు సిబిఐకి అప్పగించాలని కూడా కేసును వాదిస్తున్నారు. ముప్పాళ్ల సుబ్బారావు కేసులో వాదిస్తున్నారు. ఎప్పటికీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతోనే అనంతబాబు బయట తిరుగుతున్నాడని దళిత సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందో, ఎందుకంటే వైసీపీ హయాంలో ఆయన హత్య చేస్తాడు. అప్పట్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దీంతో ఈ కేసులో ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావు నియమిస్తూ ఈ రోజు జీవో జారీ అయింది. 538 జీవో ద్వారా ముప్పాళ్ల సుబ్బారావు నియమించారు. ఆయన ముందు నుంచి కూడా ఎవరైతే చనిపోయారో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యానికి కుటుంబానికి అతని తల్లిదండ్రులకి అండగా ఉంటున్నారు. అతని తల్లిదండ్రులు ఉండేది కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడిలో పూరి గుడిసెలో ఉంటారు. వాళ్ళు కాకినాడలో ఒక అపార్ట్మెంట్ లో పనిచేసేవారు. ఆది నుంచి కూడా ముప్పాళ్ల సుబ్బారావుకి ఈ కేసుకు పూర్తి వివరాలు తెలియడం, ఆయన పోరాటం చేయడంతో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి ఆయనను ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది. దీంతో అనంతబాబు మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చలు ప్రారంభమయ్యాయి.
ఏదైతే అతని మీద సస్పెన్షన్ విధించి సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఎలాంటి ప్రకటన చేయకుండానే పార్టీ కార్యక్రమాల ద్వారా చేస్తున్నారో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కూడా భయం పట్టుకుందని చెప్పాలి వైశాలి. రైట్. అయితే ఈ కేసులో కాకినాడ జిల్లాకు చెందిన ఈ దళిత యువకుడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ ఏపీ గవర్నమెంట్ ముప్పాళ్ల సుబ్బారావుని నియమించడం వెనుక కారణం ఏంటి? ముప్పాళ్ల సుబ్బారావు ఆది నుంచి కూడా ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం అతను దళితుడు, దాంతో అతన్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసి దర్జాగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి అతను తల్లిదండ్రులకు అండగా ఉంటానని చెప్పి ముప్పాళ్ల సుబ్బారావు పోరాటం చేయడం మొదలు పెట్టారు. దానికి తోడు ఆయన ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నారు. వివిధ టీవీ కార్యక్రమాల చర్చల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ముఖ్యంగా ముప్పాళ్ల సుబ్బారావు రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాదిగా పూర్తి అనుభవం ఉండడంతో పాటు ఈ కేసులో ఆయన కూడా వాదించడం జరిగింది. ఏదైతే రాజమండ్రిలో ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉందో ఆ కోర్టు అతని తల్లిదండ్రుల తరఫున ఆయన కూడా వాదించడం జరిగింది. ఆయనకు పూర్తి అనుభవం ఉండడంతో పాటు ఈ కేసు గురించి తెలియడం, పదే ఆయన అనంతబాబు గురించి, అనంతబాబు అక్రమాల గురించి, అదేవిధంగా అనంతబాబు బెయిల్ పై బయటకు వచ్చినప్పుడు ర్యాలీ నిర్వహించినప్పుడు కూడా ముప్పాళ్ల సుబ్బారావు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసుల దగ్గర నుండి చేస్తున్నారని పూర్తిగా ముప్పాళ్ల సుబ్బారావు పౌర హక్కుల సంఘంలో ఉండడం, ఆయనకి కేసు మీద పట్టుండటంతోనే ఆయన సేవలను గుర్తించి ఆయన ప్రత్యేక న్యాయవాదిగా నియమించినట్లు లాయర్లు కూడా చెప్తున్నారు. రైట్. ఇదే కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సుబ్బారావు గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ కాకినాడ జిల్లాకు చెందిన ఈ దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును ప్రభుత్వం మీకు అప్పగించింది. ఈ కేసును మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇక్కడ ఒకటమ్మా, గత ప్రభుత్వ హయాంలో కూడా బాధిత కుటుంబం తరఫున తుది వరకు నేను పోరాటం చేశాను. బెయిల్స్ రద్దు చేయటంలో కానివ్వండి, మొత్తం వాళ్ళకి అండగా నిలబడ్డాము న్యాయ పోరాటం ద్వారా కూడా. అయితే గతంలో కొన్ని తప్పిదాలని ఎత్తి చూపాము. కానీ ఆనాడు ఆయన ప్రభుత్వంలో సంబంధించిన ఎమ్మెల్సీ అవ్వటము, అలానే ప్రభుత్వం అండ ఉండటము, పోలీసులు కూడా అతనికి సహకరించడము, ఇలాంటివి మొత్తం జరిగినాయి. చివరికి ఎట్టకేలకు మా శక్తి మేరకు ఆంధ్రప్రదేశ్ లో బెయిల్ రాకుండా చేయగలిగాము. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి డిఫాల్ట్ బెయిల్ అంటే నిర్దేశించిన సమయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ ఇవ్వమని పిటిషన్ వేసి దాంట్లో మధ్యస్థి బెయిల్ మీద బయటకు వచ్చి ప్రస్తుతం తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కి సంబంధించింది కానీ, లేదంటే విచారించవలసిన సాక్షులను విచారించడం కానీ, కాల్ డేటా రికార్డు ప్రాతిపదికగా విచారణ పరిపూర్తిగా చేయటం కానీ, ఇలాంటి కొన్ని చేయవలసినటువంటి విచారణని చేయకుండా గతంలో నిర్లక్ష్యం వహించారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్లు అయితే ఒక పదం రాశారు. దాంట్లో ఏమంటారంటే, ఒకవేళ ఫర్దర్ గా టెక్నికల్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా ఇంకా ఎవరైనా కానీ దొరికితే ఎడిషనల్ ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని కూడా ముద్దాయిగా పెడతామని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే, బాధితుడు ఎవరైతే చనిపోయాడో చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యంకి 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి అనంతబాబు కన్నా కూడా బలమైన వ్యక్తి. కానీ ఎవరైనా 15 దెబ్బలో 10 దెబ్బలో వేసే వరకు ఓపికగా ఉంటారు. కానీ చచ్చేటట్టు కొడితే, ఎప్పుడైనా తిరగబడి కొడితే అనంతబాబు చేతుల్లో కాకిలాగా ఉంటాడు. అలానే చనిపోయినటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని ఒక్కడగా కారులో వేసుకొని వచ్చే అవకాశాలు లేవు, సాధ్యం కాని అంశం. కాబట్టి దీంట్లో మొదటి నుంచి కూడా మేము అనేది అంటే, మరికొంతమంది ఉండుంటారు. తీక్షణంగా దీంట్లో విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసాను. దాని మీద బాధిత కుటుంబాలు ప్రభుత్వం మారిన తర్వాత ఎస్పీ గారికి కానివ్వండి, డీజీపీ గారికి కానివ్వండి విన్నపాలు ఇచ్చుకున్నారు. ఈ డిఫెక్టివ్ జరిగి ఉన్నాయి కాబట్టి ఫర్దర్ విచారణ, తదుపరి విచారణ జరపడానికి కావాల్సిన చర్యలు చేపట్టండి అని చెప్పేసి. అంటే ప్రత్యేక విచారణ సంస్థలు పెట్టేసి దాని ద్వారా మొత్తం విచారణ జరిపితే మరింత సమాచారం వస్తుంది, మరింత ముద్దాయిలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. దాని మీద డీజీపీ గారు స్పందించేసి మొదటి నుంచి కూడా ఈ కేసులో బాధితుల తరపున ప్రతి అణువు కూడా లీగల్ గా ఉన్నటువంటి అంశాలని నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నన్ను స్పెషల్ కౌన్సిల్ గా, ప్రత్యేక న్యాయవాదిగా ప్రాసిక్యూషన్ వారికి అసిస్ట్ చేయడానికి, వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి, వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా నడవడానికి కావాల్సినటువంటి
ఈ సలహాలు సూచనలు కూడా ఇమ్మని చెప్పేసని ప్రభుత్వం వారు జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం డెఫినెట్ గా ఎవరైతే నీతి నిబద్ధతతో పేదల తరపున, బాధ్యుల తరపున, ఆదివాసీల తరపున, లేకుంటే దళితుల తరపున ఉంటారో అటువంటి వారికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ద్వారా చక్కటి నిదర్శనంగా ఈ రోజున మనం గుర్తుంచుకోవాలి. డెఫినెట్ గా ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహించేసి ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో, నేరారోపణలు ఎదుర్కొంటున్నారో, నేరాన్ని ఎవరు చేశారో వాళ్ళకి డెఫినెట్ గా చట్ట ప్రకారంగా శిక్ష పడాల్సిందే. చట్టపరంగా కావాల్సినటువంటి చర్యలు చేపట్టడానికి నా పూర్తి సహకారం ప్రాసిక్యూషన్ వారికి ఉంటుంది. అయితే సుబ్బారావు గారు, అనంతబాబు హత్య ఇతన్ని డ్రైవర్ ని హత్య చేయడానికి వెనుక బలమైన కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం ఈయన చేసేటువంటి ఆగడాలు, అక్రమాలు అన్ని కూడా, అలానే అక్రమ సంబంధాలతో సహా అన్ని కూడా వీధి సుబ్రహ్మణ్యానికి తెలుసు. ఎందుకంటే ఆయన డ్రైవర్ గా పనిచేసినాడు కాబట్టి. అవన్నీ కూడా ఈయన మానేశాడు కాబట్టి తర్వాత డ్రైవర్ గా అవన్నీ కూడా బయటికి ఏమన్నా పొక్కి చేస్తాడా, బయటికి ఏమన్నా చెప్తాడా అని చెప్పేసి భయంతో ఈ విధంగా అక్రమానికి పాల్పడ్డారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆరోపణ. అంటే హత్య జరిగినప్పటికీ పని చేయట్లేదు. అప్పటికి దాదాపుగా 2 నెలల క్రితమే మానేశాడు. రైట్. అయితే మీరు బాధిత కుటుంబంతో మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? బాధిత కుటుంబానికి పూర్తిగా చట్టపరమైనటువంటి పూర్తి సహకారము, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తూ వచ్చాము ఇప్పటి వరకు. ఇక ముందు కూడా ఆ ధైర్యాన్ని వాళ్ళకి కలగజేస్తాము. ఎందుకంటే గతంలో పెన్షన్ కూడా ఆఫ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో. అలానే చట్టపరంగా ఛార్జ్షీట్ వేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వవలసిన నష్టపరిహారం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు వినతి పత్రం ఇస్తే ఆయన ఒక వారం 10 రోజులు తిరగకుండానే వాళ్ళకి గతంలో ఇవ్వాల్సిన పెన్షన్ ఇప్పించాడు. చట్ట ప్రకారంగా తల్లిదండ్రులకు రావాల్సిన 2 లక్షల రూపాయల చిల్లర, భార్యకి రావాల్సిన 2 లక్షల రూపాయల చిల్లర ఆ అమౌంట్ కూడా వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కాకపోతే ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఇంకో తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాలని ఏదో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడాను ఇటువంటివి పునరావృతం కాకుండా ఎవరైతే దీంట్లో డోర్ డెలివరీ అనేటువంటి పదజాలాన్ని రావడానికి దోహదపడ్డాడో, ఎవరైతే డోర్ డెలివరీ చేసి తల్లిదండ్రులను బెదిరించామని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, 2 లక్షల రూపాయలు ఇస్తాము, తీసుకెళ్లి మీరు దహనం చేయండి, లేకపోతే ఇంకో అబ్బాయి ఉన్నాడు ఆయన గతి కూడా ఇదే అని హెచ్చరించారని వాళ్ళ ఆవేదనతో చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మరొక దళిత కుటుంబానికి జరగకూడదనేది మాలాంటి హక్కుల మీద పనిచేసేటువంటి, మానవ హక్కుల మీద పనిచేసేటువంటి మాలాంటి వాళ్ళు ఉంటే దృఢాభిప్రాయం. అందుకే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటం జరిగింది. ఇక్కడే కాదు, అనేకమైన సంఘటనలు దళితుల మీద జరిగినా, ఆదివాసీల మీద జరిగినా కూడా నా వంతుగా నా పాత్ర వహిస్తా ఉన్నాను. ఆ పాత్రను గుర్తించి ప్రభుత్వం నా యొక్క సేవలు అవసరమని భావించి ఈ విధంగా జీవో ఇచ్చిందని చెప్పేసి అయితే నేను భావిస్తా ఉన్నాను. ఏదైనా ప్రభుత్వానికి అభినందనలు. అయితే సుబ్బారావు గారు, అనంతబాబే నిందితుడు అనడానికి ఏమైనా బలమైన ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు ఒకటండి, మేజిస్ట్రేట్ కోర్టులో 10 మంది వాంగ్మూలం ఇచ్చారు జడ్జి గారి ముందు. దాంట్లో 2 స్కూల్లో మేము 3 వెనక స్కూల్లో మద్యం సేవించి రోడ్డు మీదకి వచ్చాము. వచ్చిన వెంటనే అనంతబాబు కారు వేసుకొని వచ్చేసి అనంతబాబు కారులో వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎక్కమన్నాడు, ఎక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే బతికొండంగా వీధి సుబ్రహ్మణ్యం తీసుకుని వెళ్ళాడు. తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చనిపోయిన శవం కారులో అనంతబాబు హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. అంటే బతికొండంగా తీసుకెళ్లిన వ్యక్తి శవంగా తీసుకొచ్చాడు. మొత్తం బర్డెన్ కూడా, బాధ్యత అంతా కూడా ముద్దాయి మీద ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్లాడు, ఎలా చనిపోయాడు అనేది మొత్తం చెప్పుకోవాల్సిన బాధ్యత, నా పాత్ర లేదని చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ పోలీసు వాళ్ళ దగ్గర తప్పుడు చెప్పేసి ఒప్పుదల స్టేట్మెంట్ చేశారు. నేను అలా కాదు, ఇలా తోశాను, చనిపోయాడు అని చెప్పేసి అని నేరాన్ని అంగీకరిస్తూ చెప్పిన సంఘటనలోనే. అయితే పోలీసు వారి దగ్గర చెప్పినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదు. అయితే ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్, మొదటిసారిగా చూసింది, చివరిసారిగా చూసిన సాక్ష్యాల ప్రాతిపదిక, సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని
ఈ రోజు నాకు అలానే కాల్ డేటా రికార్డులు కూడా తీసుకున్నారు. కాల్ డేటా రికార్డుల ప్రకారం కూడా విచారిస్తే ఆ టవర్ లొకేషన్, ఆ సెల్ ఫోన్ ఏ పరిధిలో ఉంది, ఆ విచారణ చేస్తే ఎవరెవరికి ఫోన్లు చేశారు. అలానే పోలీస్ సెక్యూరిటీ ఉంటారు ఎమ్మెల్సీకి ఇద్దరు. ఆయన చివరిసారిగా ఉన్న సెక్యూరిటీ పర్సన్ గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్ళారు, లేదంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు, లేకుంటే చివరి అర్ధరాత్రి గారు ఒక మహిళ వచ్చింది, ఆ మహిళ ఎవరు, ఆ మహిళకి ఈ సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా, ఇలా చాలా రకాల ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దీంట్లో ఆ దిశలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ కేసుని ఛార్జ్షీట్ వేసినప్పుడు కూడాను కోర్టు అనుమతి తీసుకొని, అనుమతి అవసరం మీద కోర్టుకి ఇన్ఫార్మ్ చేసి తదుపరి విచారణ జరపడానికి కావాల్సినటువంటి ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణ సంస్థని నియమించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా సిట్ లాంటి సంస్థలను నియమిస్తే మరి కొంతమంది ముద్దాయిలు కూడా ఈ కేసులో వెలుగు చూసేటువంటి అవకాశాలు అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కనబడతా ఉన్నాయి. ఆ దిశలో పరిపూర్ణమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని బాధిత కుటుంబం భావిస్తా ఉంది. ఆ దిశలోనే విచారణ జరుగుద్దని ఆశిద్దామని. అయితే అప్పట్లో ఎస్పీ అనంతబాబుకి సపోర్ట్ చేశారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవి నిజమేనా? అందుకే ఈ కేసు ముందుకు వెళ్ళలేదంటారా? ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే ఛార్జ్ షీట్ వేశారు. ఓన్లీ వీధి సుబ్బాని చంపినది ఒక్క అనంతబాబే అనేది దాంట్లో కేసులో ఉన్న సారాంశం. బాధిత కుటుంబాలు చెప్పేది కానీ, లేకుంటే మాలాంటి వాళ్ళం కానీ మాకు తట్టిన అంటే 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఒక వ్యక్తి కొట్టడం సాధ్యం కాదు, దానికన్నా బలమైన వ్యక్తిని. రెండోది, అలాగనే చనిపోయిన వ్యక్తిని ఒక వ్యక్తి తీసుకొని కారులో వేసుకొని రావడం అనేది సాధ్యమైన అంశం కాదు. కాబట్టి దీంట్లో మరి కొంతమంది ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఛార్జ్ షీట్ లో ఏదైతే పొందుపరిచారో తదుపరి టెక్నికల్ ఎవిడెన్స్, తదుపరి ఎవిడెన్స్ ఏదైనా లభ్యమైతే ఎడిషనల్ ఛార్జ్ షీట్ చేస్తాం మేము. దాంట్లో ముద్దాయిలు ఎవరిని వస్తే ముద్దాయిలను కూడా దాంట్లో పొందుపరుస్తామని చెప్పేసి రాశారు. కాబట్టి ఆ అంశాన్ని బేస్ చేసుకొని తదుపరి విచారణ జరిపితే మరిన్ని వెలుగు చూస్తాయి. ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ గతంలో కొన్ని ల్యాక్యునాస్ ఉన్నాయి. ప్రాపర్ గా విచారణ జరపాల్సినవి లేకుంటే ఇన్వెస్టిగేషన్ చేయవలసిన పద్ధతుల్లో చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ప్రాపర్ గా నిజాయితీగా నిష్పక్షపాతంగా చట్టపరిధికి లోబడి విచారణ జరిపితే మరిన్ని అంశాలు వెలుగు చూడటమే కాకుండా మరింతమంది రావడానికి కూడా అవకాశం ఉండొచ్చేమో అని ఒక అభిప్రాయం నుంచి ఈ రోజున ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోరుతా ఉన్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అనేక సంఘటనలు చేసింది. కాబట్టి దీంట్లో కూడా ఆ దిశలో ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి బాధిత కుటుంబానికి పూర్తిగా నమ్మకం ఉంది. అయితే ఫైనల్ గా అనంతబాబును మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ సుప్రీంకోర్టులో మధ్యస్థ బెయిల్ మీద నడుస్తూ ఉన్నారు. మధ్యస్థ బెయిల్ మీద జిల్లా కోర్టులో కూడా కొన్ని కండిషన్స్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకూడదని, పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఆ కండిషన్ ఒకటేంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి డిఫాల్ట్ బెయిల్ ఫైనల్ అప్లికేషన్ పెండింగ్ లో ఉంది. దాన్ని విచారణ జరిపేసి దాంట్లో ఈ యొక్క నేరం యొక్క తీవ్రతని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి లేదు, ఇది డిఫాల్ట్ బెయిల్ కాదు అని చెప్పేసి వాదించుకుంటే సుప్రీంకోర్టు కనుక కొట్టేస్తే డెఫినెట్ గా ఈయన మరలా తిరిగి జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ యొక్క కండిషన్స్ డీవియేషన్ చేసిన, కండిషన్ ఉల్లంఘించిన మరలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యస్థ బెయిల్ ను రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మేడం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓకే.